విశాఖలో భూ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు వేరైనా నాకు నువ్వు నీకు నేను అన్న చందంగా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ దొంగ రిజిస్ట్రేషన్లతో కోట్ల విలువైన భూములు దోచుకుంటున్నారు. విశాఖలో ఓ టీడీపీ నేత వైసీపీ నేత కలిసి చేసిన సరికొత్త భూ భాగోతం చర్చనీయాంశంగా మారింది. విశాఖలోని మధురవాడలో భూముల ధరలు ఆకాశాన్నంటిన ప్రాంతం. ఇక్కడ కనీసం ఎకరం 20 నుంచి 30 కోట్ల పైమాటే. అలాంటి ఖరీదైన ప్రాంతంలోని భూమిపై గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేత ఒకరు కన్నేశారు. ఇందుకు టీడీపీ నేత వంతపాడారు. మధురవాడలోని సర్వే నెంబర్ 296లోని భూమి కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. అనుకున్నదే తరువాయి రెవెన్యూ అధికారులను మాయ చేసి వెబ్ ల్యాండ్లో 296 సర్వే నెంబర్ కింద కొత్త సబ్ డివిజన్ 14 సృష్టించారు. ఓ ప్రైవేటు వ్యక్తికి వారసత్వంగా 5.33 ఎకరాల భూమి వచ్చినట్లుగా రికార్డు నమోదు చేశారు. విశాఖ మధురవాడలోని భూమిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా రిజిస్ట్రేషన్ చేయడం సంచలనంగా మారింది. 130 కోట్ల విలువైన ఈ భూమిని కేవలం 5 లక్షల రూపాయలకు తనఖా రిజిస్ట్రేషన్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమి సర్కారు వచ్చాక 2024 జూలై నాటికి ఈ భూమిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై నాటి విశాఖ కలెక్టర్ భీమిలి తహసీల్దార్ నుంచి నివేదిక కోరారు. ఆయన విచారణ జరిపి 2024 జూలై 25న నివేదిక ఇచ్చారు. 296 సర్వే నెంబర్లో 50.40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పేర్కొన్నారు. మధురవాడలోని సర్వే నెంబర్ 296లో 1 నుంచి 13 వరకే సబ్ డివిజన్లున్నాయి. కొత్తగా సృష్టించిన 14వ సబ్ డివిజన్ ఫేక్ కాగా దాన్ని వెబ్లాండ్లోనే సృష్టించినట్లుగా గుర్తించారు. ఇక ఈ భూమి విషయంపైన భీమిలి తహసీల్దార్ కలెక్టర్కు నివేదించి 2 ఏళ్లు పూర్తయింది. దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపింది. వెబ్లాండ్లో తప్పుడు ఎంట్రీలు ఎవరు నమోదు చేశారో తేల్చారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ 2 ఏళ్లైనా చర్యలు తీసుకోకపోవడం, వరుసగా ఫిర్యాదులు పెరగడంతో సీఎస్ సాయి ప్రసాద్ స్పందించారు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న భూ కుంభకోణంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇటు రెవెన్యూ అటు రిజిస్ట్రేషన్ శాఖలు నిబంధనల మేరకు తక్షణమే చర్యలు తీసుకునేలా సీఎస్ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరిపైనా చర్యలు తీసుకుంటారు, లేని భూమి సృష్టించిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.